ఇప్పుడు వర్మ గారికి వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారు. వర్మారు పోటీ పొడుతారు, నిజు పోడరు, ఎప్పుడు పొడుతారు మామూలు. రాజకీయ పోటీ కదా, ఇంకా రాజకీయం అంటే పోటీ కదండి. ఇంకా ఎన్ని కూడా వర్మారు పోటీ ఎవరైనా వర్మారైనా ఇంకొకరికైనా పొడుతారు, పొడకంటే కూడా రాజకీయం అంతే కదా. ఆ రాజకీయాలు అంతే. చిన్నారానికి వర్మారు పొడుతారు, వర్మారు చిన్నారావు పొడిచారు, ఈ పోటీ మామూలు. అంటే ఎమ్మెల్సీ పదవి నాగబాబుకి ఇవ్వకుండా వర్మ గారికి ఇవ్వకుండా నాగబాబు గారికి ఇచ్చారు అని అంటున్నారు. నాగబాబుకి ఇవ్వనుండే, ఎవరికి ఇవ్వనుండే, పిఠాపురం ఎవరు రావట్లేదండి. ఎవరు లేరండి పిఠాపురం, తండ్రి లేడండి. చెప్పడానికి ఏముంది, పిఠాపురంకి ఎమ్మెల్యే అంతే, తండ్రి ఏడి. ఎవరికి ఎవరు న్యాయం చేసేది చెప్పండి. ఒకడికి ఒక్క సపోర్టు ఇప్పటికి వచ్చి ఒకరికి సాయం చేసి చూపించమని మా ఈదులో అదిగో మంగారంపేట ఒకళ్ళు చూపించమని. ఎవరికాడికి తినేస్తారండి, అంకితని ఎవరికి చేస్తారండి సేవ. లేనివాడి కోసం ఎవరు ఆలోచిస్తాడండి, ఎవరు మట్టుకాడి తినేస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు రాకతో వర్మకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని అంటున్నారు. దీనిపై మీరు ఒకరి భవిష్యత్తు మనం చెప్పలేమండి. ఆయన ఇండిపెండెంట్గా వేస్తే ఎంతో కొంత ఆయన చూపిస్తాడు, పనుడతాను. ఎవరో చేత కాకుండా ఉంటారు కదండి. ఎవరు బాధలు ఆడుకుంటే ఆయన నెగ్గగలడు, ఆయన చూపించుకోగలడు. ఇంకా నలుగురికి భోజనాలు పెట్టేది ఆయనండి. పిఠాపురంకి ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే పెట్టరండి. పెన్నుందరబారు గట్ట ఎవరైనా పెట్టరండి. ఎప్పుడు ఆయనే పెట్టుకుంటాడు. ఆయన సొంత రూపాయలు ఖర్చు పెట్టి భోజనాలు పెడతాండి. 10 మంది కూడెట్టి కూడా ఆయనే. కానీ ఏంటంటే అంతే పొడిచేసారు అంతే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా వర్మ గారు కనిపించట్లేదు కదా. వర్మార్ పని ఉందండి. ఇంకా ఆయన ఇల్లు ఎత్తే వస్తాడు. ఇప్పుడు మనిషి వస్తే మీరు పలకడంతో మనిషి వస్తాడండి, మీరు పలకడం మనిషి ఎలా వస్తాడండి? నేను చెప్పండి. ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తామండి, రా బాబు అంటేనే కదా. రెండో రోజు మీరు వస్తారు, మీరు ఆయన పలకరించకపోతే ఆయన వస్తాడు, రాడు కదా. ఆయన మనిషే కదండి, ఆయనకి ఫీలింగ్ ఉండవా ఏంటి? అందుకే ఆయన రాలేదండి. ఇప్పుడు ఉదాహరణకి ఆయన చేసేవాళ్ళ పని ఆయన చేస్తాడండి. ఎవరికైనా ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా వేయలేదు కదా, వేస్తే తెలుస్తుంది. అప్పుడు ఆపారు, ఇప్పుడేమో లేదంటున్నారు. ఆయన ఇప్పుడు ఒకటి మనం తీయలేం కదండి.